ఎలక్ట్రిక్ టూ వీలర్ సెగ్మెంట్లో కొత్త రాజు వచ్చాడు. అదే అండి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సేల్స్లో ఇప్పుడు బజాజ్ కంపెనీ నెంబర్ 1 స్థానంలో నిలిచిందనమాట. ఓలా కంపెనీ దాదాపు 2 సంవత్సరాల పాటు నెంబర్ 1 పొజిషన్లో ఉన్న ఓలా కంపెనీకి షాక్ ఇస్తూ బజాజ్ కంపెనీలో ఫస్ట్ టైం టూ వీలర్ సేల్స్లో ఫస్ట్ పొజిషన్లోకి అయితే వెళ్ళారు. బట్ బజాజ్ కంపెనీ ఈ సేల్స్ రిపోర్టు నెంబర్ 1 స్థానానికి రావడానికి రాత్రి జరిగిన సన్నివేశాలు అయితే కాదు, కొన్ని నెలల పాటు కొన్ని సంవత్సరాల పాటు ఈ ప్రాసెస్ అయితే జరిగిందనమాట. అయితే బజాజ్ కంపెనీ ప్రజెంట్ ఎలక్ట్రిక్ టూ వీలర్ మార్కెట్లో నెంబర్ 1 పొజిషన్గా ఉండడానికి కారణం ఏంటి, సేల్స్లో నెంబర్ 1 పొజిషన్లోకి వెళ్ళడానికి కారణం ఏంటి, పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఈవీ కుర్రాడు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ ఈవీ కుర్రాడు. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. ఫస్ట్ అయితే నేను మీకు ప్రజెంట్ మార్కెట్లో ఉన్న ఈవీ బ్రాండ్స్ ఒక టాప్ 5 ఈవీ బ్రాండ్స్ తీసుకుందాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నేను ఓఏ అని రాశాను. ఓ అంటే మనకి ఓలా, ఏ అంటే ఏతరు, టీవీఎస్, బజాజ్, హీరో అని తీసుకున్నాను. బట్ ఇందులో నేను మేజర్గా కన్సిడర్ చేస్తుంది టీవీఎస్ మరియు బజాజ్, హీరో అనమాట. ఎందుకంటే మనకి పెట్రోల్ వెహికల్ సెగ్మెంట్లో బాగా తెలిసిన కంపెనీస్ ఇవన్నీ ఈవీ మార్కెట్లోకి అయితే వచ్చినాయి. అయితే మనకి టీవీఎస్, బజాజ్, హీరో ఈ 3 కంపెనీస్లో చూసుకున్నట్లయితే టీవీఎస్, బజాజ్, హీరోలో హీరో కాస్త మనకి ఎక్కువ ప్రైస్ ఉండడం ఇనీషియల్గా మార్కెట్లో, దానివల్ల కొంచెం సక్సెస్ రేట్ తక్కువగా ఉండడం జరిగింది. దాని తర్వాత బజాజ్ కంపెనీ వాళ్ళు టీవీఎస్ని బీట్ చేయడానికి కారణం ఏంటంటే టీవీఎస్తో పోలిస్తే బజాజ్ స్కూటర్ రేట్లు రీసెంట్గా తగ్గడం వల్ల రీసెంట్గా బజాజ్ కంపెనీ వాళ్ళు హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సేల్స్ నమోదు చేయడానికి కారణం అయితే అయింది. ఎప్పుడైతే ఓలా సంబంధించిన ఎలక్ట్రిక్ వెహికల్స్ సేల్స్ తగ్గినాయో ఆ ఓలా ఎలక్ట్రిక్ సేల్స్ అనేవి బజాజ్కి ఫెచ్ అయిందనమాట. సో ఇక్కడ బజాజ్ సేల్స్ పెరిగినా కూడా టీవీఎస్కి ఎక్కడ కూడా డ్రాప్ అనేది జరగలేదన్నమాట. సో ఇక్కడ సేల్స్ మొత్తం ఓలా ఎప్పుడైతే సేల్స్ పడిపోవడం జరిగిందో అది బజాజ్కి ఫెచ్ అయింది. టీవీఎస్ యొక్క మార్కెట్ షేర్ని అయితే కాపాడుకుంటూ వచ్చింది. బట్ ఈ వీడియోలో మనం మోస్ట్లీ బజాజ్ కంపెనీ వాళ్ళు అసలు మేజర్గా ఈ ఎలక్ట్రిక్ టూ వీలర్ సేల్స్ నెంబర్ 1 రావడానికి కొన్ని మేజర్ కారణాలు అయితే ఇప్పుడు మీకు చెప్తాను. ఫస్ట్ బజాజ్ ఇప్పుడు మంత్లీ సేల్స్లో హైయెస్ట్ సేల్ నమోదు చేయడానికి ఫస్ట్ కారణం ఏంటంటే వీళ్ళ యొక్క ప్రైజెస్ అనేది డ్రాప్ చేయడం అనమాట. మనందరూ చూస్తుంటే ప్రైజెస్ అనేది బజాజ్ కంపెనీ వాళ్ళు వీళ్ళ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ని రీసెంట్గా అయితే డ్రాప్ చేశారేమో అనుకుంటున్నారేమో. బట్ వాస్తవానికి 2020 సంవత్సరం నుంచి మనం సరిగ్గా గమనించినట్లయితే బజాజ్ కంపెనీ వాళ్ళు గత 3 సంవత్సరాల నుంచి వీళ్ళ స్కూటర్ యొక్క ప్రైస్ ని తగ్గిస్తూ వస్తున్నారు. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అయితే మీకు చెప్తాను. స్టార్టింగ్ బజాజ్ కంపెనీ వాళ్ళు తమ ఎలక్ట్రిక్ స్కూటర్ ని 1,00,000 రూపాయలకి అయితే లాంచ్ చేశారు. ఇంకొక వేరియంట్ ని 1,15,000 రూపాయలకి అయితే ఇంకొక వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది. దాని తర్వాత ఏమైందంటే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ రేట్ ని కాస్త పెంచుకుంటే వెళ్ళారు. 1.2 కానీ 1.4 కానీ ఒకనొక టైంలో 1.6 lakhs కూడా బజాజ్ చేతక్ అయితే వెళ్ళడం జరిగింది. దాని తర్వాత బజాజ్ కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే నాకు తెలిసి సుమారుగా 2023 స్టార్టింగ్ నుంచి అనమాట వీళ్ళ ప్రైజెస్ డ్రాప్ చేయడం స్టార్ట్ చేశారు. ఒక్కసారిగా వీళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్ కాస్ట్ ని దాదాపుగా 25,000 రూపాయల వరకు ప్రైస్ అనేది డ్రాప్ చేయడం జరిగింది అనమాట. బజాజ్ కంపెనీ వాళ్ళు రేటు ఇనీషియల్ గా తీసుకొచ్చింది 1,00,000 రూపాయలకి అరౌండ్. దాని తర్వాత వీళ్ళు ప్రైజెస్ పెంచుకుంటూ వెళ్ళి గత 2-3 సంవత్సరాల నుంచి రేట్లు తగ్గించుకోవడం వాళ్ళు ఇవాళ బజాజ్ చేతక్ ప్రైస్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చి 96,000 రూపాయలకి ఎలక్ట్రిక్ స్కూటర్ అందుబాటు రావడం అనేది ఇప్పుడు మేజర్ గా బజాజ్ కంపెనీ వాళ్ళ సేల్స్ కి ఫెచ్ అయిన ఫస్ట్ అంశం అనమాట. సో ఇది మీరు అనుకున్నట్టుగా ప్రీవియస్గా అంటే ఈ మధ్యకాలంలో ఈవీని ఫాలో అవుతున్న వాళ్ళు లాస్ట్ 3-4 మంత్స్లో బజాజ్ కంపెనీలో డిఫరెంట్ వేరియంట్స్ తీసుకొచ్చి ప్రైస్ డ్రాప్ చేశారేమో అనుకుంటున్నారేమో కానీ ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ నుంచి మీరు సరిగ్గా గమనిస్తే ఒకప్పుడు బజాజ్ పెంచింది, దాని తర్వాత తగ్గించింది. సో దాని వల్ల కూడా కొంచెం ఇంపాక్ట్ అనేది బజాజ్ ప్రీవియస్గా కొందాం అనుకున్న యూజర్స్ కానివ్వండి దాని తర్వాత మళ్ళీ దీనికి షిఫ్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో దానివల్ల బజాజ్ సేల్ పెరగడానికి ఒక కారణం అయితే ఉంది. ఇక రెండో రీజన్ చూసుకున్నట్లయితే ఇందాక మనం టీవీఎస్ గురించి మాట్లాడుకున్నప్పుడు బజాజ్ కి బ్రాండ్ పరంగా చూసుకున్నట్లయితే బజాజ్ కి టీవీఎస్ కి కొంచెం కాంపిటీషన్ పరంగా అయితే ఉంటుంది. ఇంచుమించుగా రెండు కూడా మనకి 100 కిలోమీటర్ రేంజ్ వేరియంట్స్ లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్సే అందుబాటులో అయితే ఉన్నాయి. కాకపోతే బజాజ్ టీవీఎస్ ఇప్పుడు గత 2 నెలల్లో పోల్చుకున్నట్లయితే టీవీఎస్ ప్రైస్ మనం ఎంత చూసుకున్నా ఒక 1.26 lakhs రూపీస్ నుంచే కస్టమర్స్కి అందుబాటులో వస్తుంది. కాకపోతే బజాజ్ ఇప్పుడు వచ్చేసి 1,00,000 రూపాయల నుంచి కూడా జనాలకు అందుబాటులో రావడం, దాదాపుగా 26,000 రూపాయల ప్రైస్ డిఫరెన్స్ ఉండడం, రేంజ్ కూడా ఇంచుమించుగా రెండిట్లో ఒకటే రేంజ్ ఉండడం వల్ల కస్టమర్స్ ఇంచుమించుగా ఆ స్పెసిఫికేషన్స్ గమనించిన తర్వాత టీవీఎస్ బజాజ్లో పోల్చుకుని బజాజ్ వెళ్తున్న ఆడియన్స్ పెరగడం జరిగింది. ఇది కూడా ఈ మధ్య కాలంలో జరిగిన సంఘటన. ప్రీవియస్గా అలా ఉండేది కాదు. బట్ ఈ డౌన్ ది లైన్ ఒక 4 to 5 months బిఫోర్ నుంచి జరుగుతున్న సంఘటన టీవీఎస్ ఎప్పుడైతే ప్రైసెస్ అలా ఉంచడం బజాజ్ తగ్గించడం అనేది ప్లస్ అయిన ఇంకో విషయం. ఇక బజాజ్ కి ప్లస్ అయిన 3వ అంశం చూసుకున్నట్లయితే వీటి యొక్క వేరియంట్స్. బజాజ్ కంపెనీలో మీరు ఎన్ని మోడల్స్ వచ్చినా వాళ్ళ చేతక్ అనేది బేస్ వేరియంట్ ఎప్పుడు ఇదే స్కూటర్ ఉంటుంది. బట్ వీళ్ళు ఏం చెప్తున్నారు, దీంట్లో ఏమో అర్బన్ అని, ప్రీమియం అని,
3201 ఇలా డిఫరెంట్ వేరియంట్స్ తీసుకొస్తున్నారు. స్కూటర్ యొక్క మోడల్స్ ఏముంటుంది, బట్ దాంట్లో ఉన్న రేంజ్ డీటెయిల్స్ మార్చడం కానివ్వండి, కొన్ని ఫీచర్స్ యాడ్ చేయడం కానివ్వండి, పర్ఫార్మెన్స్ అప్గ్రేడ్ చేయడం కానివ్వండి. ఇనీషియల్ గా వీళ్ళు తీసుకొచ్చడం నాకు గుర్తున్నంత వరకు అరౌండ్ 63 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ వరకు ఉండేది, ఇప్పుడు 73 వరకు టాప్ స్పీడ్ చేశారు. సో ఇలా పర్ఫార్మెన్స్ లో అప్గ్రేడ్ చేయడం కానివ్వండి, మళ్ళీ ఫీచర్స్ లో కొంచెం అప్గ్రేడ్ చేయడం అండి, TFT కలర్ డిస్ప్లే తీసుకురావడం అండి, ఇలాగా స్కూటర్స్ వేరియంట్స్ ని పెంచుకోవడం. అలా వేరియంట్స్ ని ఎప్పుడైతే పెంచారో, ఒకప్పుడు 2 వేరియంట్స్ ఉన్న బజాజ్ చేతకు ఇప్పుడు 6 వేరియంట్స్ వరకు మనకు అందుబాటులోకి వస్తున్నాయి. అంటే ఎక్స్క్లూజివ్ మోడల్ని అమెజాన్లో కూడా ఆఫర్ చేయడం ద్వారా. సో ఎక్కువ వేరియంట్స్ ఎప్పుడైతే ఉంటాయో యూజర్స్ పెరుగుతూ ఉంటారు. సో యూజర్స్ పెరగడం పెరిగింది. యూజర్స్కి ఎప్పుడు కూడా వాళ్ళకి నచ్చిన బడ్జెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్ కావాలనుకుంటున్నారు. ఒక యూజర్ కావాలంటే 1.3 lakh పెట్టచ్చు, ఒక యూజర్ వాళ్ళకి 1 lakh పెట్టచ్చు, ఒకళ్ళకి బడ్జెట్ 1.1 lakh ఉంది. సో ఇలాగా డిఫరెంట్ అందరు యూజర్స్ అందరి బడ్జెట్ ని సాటిస్ఫై చేసే విధంగా బజాజ్ ఉండడం వల్ల వీళ్ళ సేల్ పెరగడానికి ఇంకొక కారణం అయితే వీళ్ళ యొక్క వేరియంట్స్ అనమాట. ఇక తర్వాత కారణం చూసుకున్నట్లయితే మనం ఓలాని కూడా కన్సిడర్ చేసుకోవాలి. ఓలా మన ఈ లాస్ట్ 2 months ప్రీవియస్ గా కూడా ఓలానే సేల్స్ లో నెంబర్ 1 లో ఉండేది. బట్ ఎప్పుడైతే ఓలా కంపెనీ వాళ్ళు సర్వీస్ ఇష్యూస్ అనేవి పెరుగుతూ వచ్చినాయి ఓలాకి, ఈ పర్టికులర్ సర్వీస్ పెరగడం వల్ల కొంచెం కస్టమర్స్ లో డైవర్షన్ అనేది స్టార్ట్ అయింది అనమాట. సో మనకి వీళ్ళ సర్వీస్ కొంచెం తేడాగా ఉందని చెప్పి కస్టమర్స్ ఎటు షిఫ్ట్ అవుతున్నారు, ఇటు టీవీఎస్ షిఫ్ట్ అవుతున్నారు, అటు బజాజ్ కి షిఫ్ట్ అవుతున్నారు. మళ్ళీ టీవీఎస్ బజాజ్ లో కూడా సర్వీస్ ఇష్యూస్ రేటు బజాజ్ కి తక్కువ ఉంది. సో ఇష్యూస్ వైజ్ గా సో బజాజ్ కి ఒక అడ్వాంటేజ్ అయితే ఉందన్నమాట. ఇష్యూస్ వైజ్ గా కూడా బజాజ్ కొంచెం తక్కువ ఇష్యూస్ ఉండడం, అటు ఓలాకి కానీ టీవీఎస్ ఎక్కువ ఓలాకు ఉన్నాయి, దాంట్లో మళ్ళీ టీవీఎస్ బజాజ్ ఉంటే బజాజ్ మళ్ళీ తక్కువ ఇష్యూస్ ఉండడం వల్ల కస్టమర్స్ మళ్ళీ బజాజ్ వైపు మొగ్గు చూపడం జరిగింది. సో దీని వల్ల కూడా మళ్ళీ సేల్ అనేది పెరగడం జరిగింది. ఇక చివరిగా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే బజాజ్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ లో మెటల్ బాడీ, ఇప్పుడు మనకి ప్రెసెంట్ మార్కెట్ లో ఉన్న బ్రాండెడ్ వేరియంట్స్ లో మెటల్ బాడీ ఉన్న ఏకైక ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే అనమాట. కొంచెం బాగా స్ట్రాంగ్ బాడీ కావాలనుకుంటారు, నాకు కొన్ని బాగా టఫ్ రోడ్స్ కండిషన్స్ అయితే ఉన్నాయి, మనకి ప్లాస్టిక్ పార్ట్స్ అయితే ఏమైనా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అని మైండ్ సెట్ లో ఉన్నవాడు కూడా సో ఉన్న ఏకైక ఆల్టర్నేటివ్ అనేది బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్. సో దాని వల్ల కూడా బజాజ్ కి మెటల్ బాడీ అనేది యాక్సెప్టెన్స్ గా మారింది. సో ఇక్కడ ఈ పర్టికులర్ కేస్ స్టడీని మనం ఓవరాల్ గా గమనిస్తే కనుక బజాజ్ అనే మోడల్ ఓవరాల్ గా సక్సెస్ అవడానికి ఈ జస్ట్ ఇదేదో లాస్ట్ 3-4 months లో వేసిన స్ట్రాటజీస్ అయితే కాదు, కొన్ని స్ట్రాటజీస్ ప్రీవియస్ నుంచి ఉన్నాయి. వీళ్ళ కాంపిటేటర్స్ చేసిన కొన్ని తప్పిదాలు ఏదైతే ఉన్నాయో అవి బజాజ్ కలిసి వచ్చే అంశం, దానికి మళ్ళీ బజాజ్ బ్రాండ్ యాడ్ అవడం కూడా వీళ్ళ సేల్ ఇప్పుడు నెంబర్ 1 పొజిషన్లో వెళ్ళడానికి అయితే కారణం అయితే అయింది. ఇప్పుడు టీవీఎస్ కి ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ చూసుకున్నట్లయితే కాంపిటీషన్ టీవీఎస్ కి బజాజ్ కి మధ్య ఏర్పడింది అనేది స్పష్టమైతే అవుతుంది. ప్రీవియస్ గా ఓలాకి బజాజ్ మధ్య ఉందనుకున్నారు, బట్ ఇప్పుడు టీవీఎస్ కి బజాజ్ కి ఉంది. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య మార్కెట్ వాటాలో ఎటువంటి డిఫరెన్స్ లేదు. ఇప్పుడు ఓలా మార్కెట్ తగ్గుతుంది, బట్ టీవీఎస్ బజాజ్కి మాత్రం ఎటువంటి మార్కెట్ అయితే తగ్గలేదు. సో ఇది మనకి బజాజ్ ఎందుకు ఇప్పుడు ప్రెసెంట్ ఎలక్ట్రిక్ 2-wheeler షేర్లో నెంబర్ 1 పొజిషన్లో ఉండడానికి కారణాలు అనమాట. మరి మీకు ఏమనిపించింది, బజాజ్ కంపెనీ వాళ్ళు నెంబర్ 1 పొజిషన్లో ఉండడానికి మీకు ఏమైనా ప్రత్యేక కారణాలు అనిపించినాయా? మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో చెప్పండి. మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ రెండు మాతో షేర్ చేద్దాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, అండ్ డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీ నచ్చినట్లయితే ఈవీ కుర్రాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ ఈవీ కరెంట్ కోసం ఈవీ కుర్రాడు లైవ్ ఛానల్, ఆటోమొబైల్ కోసం ఎంబీఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ది నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.